హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేందర్ వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్లో ఏం జరుగుతుందంటే, మొన్న వ్లాగ్ చూసారు కదా, వ్లాగ్లో కరెంటు సప్లై అవుతుందని చెప్పినా కదా, అది వచ్చేసి సాల్వ్ అవుట్ అయిపోయింది. బోర్ వచ్చేసి నడుస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పక్కపండి ట్రాక్టర్ అయితే నడుస్తుంది. మొన్న చెప్పినా కదా సాల్ పెడుతున్నాను మక్క వేయడం కోసం. ఈరోజు మక్క వేయడం కోసం అయితే బావి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ మీరు కనబడుతుంది కదా, ఈ సంచి వచ్చేసి దీంట్లో 2 మక్కల బ్యాగులు అవుతున్నాయి. సో ఈ సంచులు వచ్చేసి 2 మక్కల సంచులు అవుతున్నాయి. ఇది వచ్చేసి ఏదో ఉంది, దీని పేరు సిపి ఎదురా గిట్ ఉంది, సిపి 333 అంట. మక్కల సంచులు అవుతున్నాయి. ఇవి వేసి ఈ లాగులో మొత్తం ఇదే ఉంటుంది ఇక మక్కేసుడు. ఇంత పెద్ద వస్తాయి అంటారా మక్కలు? కంకి అంతగానం పెడతావా రావురా? పెడతారా కంకి? ఏంది NS 522. సో ఈ మక్కలేని కోసం అయితే బావి దగ్గరికి అయితే వచ్చినాం కదా. దీంట్లో ఒక చీఫ్ గెస్ట్ అయితే ఉన్నాడు, వాడు బగ్గిగాడు. మొత్తం వాని పర్ఫెక్షన్లో ఈరోజు మక్క వేయడం అయితే జరుగుతుంది. వాడు నార్మల్గా స్పెండర్ బండి మీద రాలేదు, NS బండి మీద అయితే వచ్చినవాడు కూర్చొని. పోయేటప్పుడు చూపిస్తా NS బండి మీద ఎట్లా కూర్చుంటావు. ఇప్పుడు ఒక సాడ్ థింగ్ ఏంటంటే, ట్రాక్టర్లో డీజిల్ వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు డీజిల్ తీసుకురానికి పెట్రోల్ పంప్కి అయితే పోవాలి. ఒకటి కాకపోతే ఒకటి ఏంది ఇదంతా, ఇట్లుంటాయి కష్టాలు, రైతుల కష్టాలు. అయ్యో ఇట్రా బగే, ఇట్రా అయ్యో నడు పోదా, నడు బండే గిడి సో గాయస్, నేను చెప్పినా కదా ఇంతకుముందుకు మక్క ఎత్తున్నామని. మక్క వేయడం కోసం ఊళ్ళోకి పోయి సీడర్ అయితే ఉంటుంది కదా మక్కేసే మిషన్, అది తీసుకొని వచ్చినాం. దాంతో పాటుగా డీజిల్ డబ్బా కూడా డీజిల్ అయితే తీసుకొని వచ్చినాం. ఆల్రెడీ డీజిల్ తెచ్చి పోసినాం, వల్ల సాల్ అయితే కొట్టినాం, అయిపోయింది. ఇప్పుడు సీడర్తోని మక్కలు అయితే పెట్టుకోవాలి. అయ్యో ఇది అదే సీడర్ మిషన్, దీంతో మక్కలు అయితే వేస్తారు. ఇక ఈ టెక్నిక్ మంచిగా ఉన్నది. ఇంట్లోకి ఎంచాలి మక్క అయితే పడుతుంది. చాలామందికి తెలుసు కావచ్చు ఇది. అయ్యో ఇళ్ళకెళ్ళి మక్క ఇత్తొచ్చి పడుతుంది ఇళ్ళకెంచాలి. సో ఇప్పుడైతే దీంతో మనం మక్కేసి ఇంటికైతే పోవాలి. ఇక ఈరోజు మన అగ్రికల్చర్లో వర్క్ వచ్చేసి ఇది. మా బగ్గియాడు బగ్గి ఎత్తావారా, మక్క ఎత్తావా గాయస్? ఇందులో అయితే మక్కలు అయితే పోయాలి. పోయిరా పోతారుగా, నిండా పోతారుగా సరే. సో అవి దొరికిపోకుండా మీద క్యాప్ అవుతుంది, కింద ఇడు ఓషన్ జింగిడి ఆడు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనమైతే సీడర్తోని మక్కలు అయితే పెడదాం. ఇప్పుడైతే ఫీల్డ్లోకి అయితే పోదాం. ఇక ఎట్లకి అయితే ఏముంది, ఇన్షాల్ స్టార్ట్ చేద్దామా గాయస్? ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా ఈ మిషన్తోని. కమాన్, ఇంతే ఇక నొక్కుంటావు. ఇంతే ఇక మన చక్క అనుకుంటే పోతూనే ఉండాలి. కష్టమే ఉంది దీంతోని. సో గాయస్, నిన్నటిదాకానైతే ఎండ అయితే కొట్టలేదు. బట్ ఈరోజు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే ఘోరంగా ఎండ కొడుతుంది. దగ్గర ఒక 30% ఏం అయింది. ఇంకా మస్తు ఉంది. ఇంకా దగ్గర ఇంకో గంటన్నర అయితే పడుతుంది. అప్పటిదాకా ఎండలో మాడిపోతున్నాం మొత్తం. ఒక్కొక్కరు ఘోరంగా చెమటలు పడుతున్నాయి. ఈ సీడర్ అన్నాం కానీ దీనికంటే వేసింది నయం ఉండే. దమ్ము అవుతుంది దీంతో. 5 minutes later. సో గాయస్, దగ్గర 2-3 గంటలు కష్టపడ్డ తర్వాత మక్కలేసే ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. దగ్గర ఇంకా
ప్యాకెట్ మొత్తం ఒడిచింది. ఈ ప్యాకెట్లో ఇది కొత్త ప్యాకెట్ ఇంట్లో మొత్తం అయితే ఒడిచింది. అలా కొంచెం వచ్చేసి మిగిలినాయి, చూపిస్తా ఒక్క నిమిషం. ఇంకా గిన్నె అయితే మిగిలినాయి. సో ఇంకా గిన్నె వచ్చేసి అయితే మిగిలినాయి. వాటిని తీసి సంచులు అయితే పోసుకొని ఇంటికైతే పోవాలి. పొద్దున్న నుంచి తిండి లేదు, తికాన్ లేదు. ఎండలో దగ్గర 3 గంటలు కష్టపడ్డాం. ఎనీవేస్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి పోవాలి. సో గాయ్స్, నేను మధ్యాహ్నం మొక్కలు నాటినామని చెప్పినా కదా సీడర్. ఇప్పుడు వచ్చేసి దానికి వాటర్ పెట్టాలి కదా. డ్రిప్ని అయితే దాపుతున్నాం. ఆల్రెడీ సగం ఏమో దాపినాం, ఇంకా 50% అవుతుంది. సో ఇప్పుడు అది మొత్తం అయితే సాపేద్దాం. ఇక హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగింగ్ 2లా ఈరోజు డే 2. ఈరోజు ఏమవుతుందంటే టైంపాస్ సిద్దిపేటకి అయితే వచ్చినాం తిరగని కోసం. మావాడైతే వచ్చింది, ఇక కార్లో అయితే తిరుగుతున్నాం సిద్దిపేటలో. ఇప్పుడు ఎట్టన్నా ఎక్కడికైనా పోయి టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి ఇంటికైతే పోవాలి. జస్ట్ టైంపాస్. Five minutes later. ఎట్లా కూర్చుందో షోలు నిక్క పెట్టి. చిట్టి చిట్టి గిడ్జోడిగా కెమెరాకు పోజ్ చేయ చిట్టి. ఇవరా కిత్తివా చిట్టి. సో గాయ్స్, ఎస్టర్డే చెప్పినా కదా మక్క పెట్టినామని. దానికి డ్రిప్ దాపుడు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఎస్టర్డే నైట్ వచ్చేసి చిన్న తుప్పూరు లాంటిది అయితే పడ్డది. బట్ ఆ వర్షానికి ఆ భూమి అయితే నాన్నది కదా, అందుకోసమే ఈరోజు అయితే వాటర్ అయితే పెట్టినాం. పొద్దున వచ్చి పెట్టినాం. ఇప్పుడు దగ్గర 12 o'clock ఏమో అవుతుంది. మొత్తం ఇదంతా పారింది ఆల్రెడీ. అయ్యో వాటర్ ఇదంతా పారింది. సో ఇప్పుడైతే ఇంటికైతే పోవాలి. చలో ఇంటికైతే పోదాం. సో గాయ్స్, ఇప్పుడే ఇంటికైతే వచ్చినాం. పాలు వండుకొని, పాలు వచ్చేసి కేంద్రంలో పోసి ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడే ఇక చాయ్ పెడుతున్నా. చాయ్ అయితే పెట్టినా. ఫ్రెష్ మిల్క్ ఇంతకుముందు మా ఆవులే కదా, దీంట్లో మనకు వేయాల్సిన అవసరం ఏముండదు. చాయ్ పెట్టుకొని ఎడిటింగ్ వర్క్ అయితే చేసుకోవాలి. ఎడిటింగ్ చేసేది ఉంది. అట్లే దగ్గర 2-3 వ్లాగ్స్ అయితే బ్యాకప్లు అవుతున్నాయి. నెక్స్ట్ వ్లాగ్ మీరు ఇంట్రెస్టింగ్ అవుతుంటుంది. దాంతో అర్థమైపోతుంది క్లారిటీ. ఒక వీడియో, ఒక పర్పస్, ఒక వస్తువు గురించి అయితే క్లారిటీ అయితే వస్తుంది. అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు రివీల్ అయితే అవుతుంది. బాగా సిట్ స్లిప్ గుడ్ బాయ్. షేకండి ఇలా షేకండి. ఇవా గుడ్ బాయ్. మా బగ్గాడు వచ్చేసి చాలా అంటే చాలా అల్లరి అవుతాడు. జింగిడి ఆడు పాలు వనిపోయినాయి. మా అమ్మ వచ్చిందనుకో వేసుకుంటుంది. మళ్ళీ ఆయనతో ఏం తెలియకుండా క్లీన్ చేయాలి. లేకపోతే వచ్చినాక ఇక తెలుసుగా ఉండదు, వేసుకుంటుంది ఒక తీరులా. సో గాయ్స్, చాయ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. చాయ్ పోసుకొని పోవాలి. నాకు తెలిసిన సమ్మర్ టైంలోనే మీకు గ్లాస్ కనబడుతుంది కదా, దగ్గర ఇంత చాయ్ పోసుకొని రోజు తాగుతుండే. బట్ ప్రాబ్లం అయింది చాయ్ బాగా తాగడం వల్ల. అయినా తాగుతా అనుకో, బట్ తక్కువ వేసిన, ఇక బాగా తక్కువ వేసిన. మీలో ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారో కామెంట్ అయితే వేయండి. చాయ్ అంటే నాకు మస్తు ఇష్టం, ఘోరంగా. వీటికే దగ్గర రోజుకు 2 పూటలు 3 పూటలు చాయ్ తాగుతాం.
మధ్యాహ్నం కూడా తాగుతాం ఇంకా చాయ్, నేను మా తమ్ముడు. వాడు ఎక్కువ తాగాడు కానీ బట్ నేనైతే బాగా తాగుతా. చాయ్ అయిపోయింది కదా, ఇప్పుడు చాయ్ తాగకుండా ఎడిటింగ్ అయితే వేయాలి. 2 వ్లాగ్స్ అయితే మనకు బ్యాకప్స్ ఉన్నాయని చెప్పినా కదా. ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్ అయితే నేను కూడా రేపు పోస్ట్ చేయాలి. అంటే ఇక మీరు ఎప్పుడు వస్తుంది వీడియో, నేను ఎప్పుడు పోస్ట్ చేస్తే అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎడిటింగ్కి అయితే పోదాం. దగ్గర వీడియో వచ్చేసి ఒక 50% అయితే కంప్లీట్ అయింది. ఇంకా 50% కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసేది ఉంది. దగ్గర 2 రోజులు షూట్ చేసిన. ఈ వ్లాగ్ వచ్చేసి 2 days షూట్ అయితే అయింది. వేరే వర్క్ మీద బిజీ ఉండి, వేరే షూట్స్ మీద బిజీ ఉండి వీడియో తీయడం అయితే తక్కువ అయిపోయింది అన్నట్టు. సో 2 daysకి ఒక వ్లాగ్ అట్లా వేద్దామనే ప్లానింగ్లో అవుతుంది. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 days అన్నా కాడ 4 days 5 days కూడా పడుతుంది. అన్న డైలీ ఒక వీడియో ఉంది. మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేస్తారు కదా, నేను డైలీ ఒక వీడియో వేయడానికైతే ట్రై చేస్తున్నా. బట్ వేరే నాకు ఓన్లీ యూట్యూబే కాదు, బయట వేరే వర్క్ కూడా చేసుకుంటా. సో ఆ వర్క్ చేసినప్పుడు వీలైతే లేదు. సో అలా టైం దొరికినప్పుడు యూట్యూబ్ మీద అయితే ఎక్కువ అయితే యూట్యూబ్ మీదనే ఎఫెక్ట్స్ పెడుతున్నా. బట్ వీలైతే లేదు. కొంచెం ఒక 2-3 months అయితే కొంచెం ఫ్రీ అయిపోతే అప్పటి నుంచి 1 monthలో 30 days ఉంటే 30 days వీడియో పెట్టినకైతే ట్రై చేస్తా. ఇది గైస్ ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు కొత్త వీడియోలో మనకు కొత్త వ్లాగ్ని అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.